విషయం. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఎదగాలి. ఓకే. ఆర్థిక ఆయనకి ఎకనమిస్టుగా లేకపోతే పరిపాలన పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయన ఇంకా ఎదగాలి. ఓకే. దానివల్ల ఆయన ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తే మంచి నాయకుడు. ఆయన ఎక్స్పీరియన్స్ కోసం ఆయన ప్రయత్నం చేయాలి. అనుభవం ఉన్న నాయకుడు పక్కన ఉన్నాడు కాబట్టి మంచిగా ఆయన ఎక్స్పీరియన్స్ తీసుకుంటాడు. ఉమ్మడిగా కలిసి ఉండాలి ఆయన ఎక్కువ కాలం. డిప్యూటీ సీఎంగా ఎలా అనిపించింది పవన్ గారి పనితీరు? ఆయన అంతా ఫీల్డ్ రూట్లోకి వెళ్తుండే మంచిగానే. ఓకే. అక్కడ ఉన్న సాధ్యాసాధ్యాలు పరిశీలించి చేస్తున్నాడు. ఇంకా ప్రజలు కోరుకున్నట్టు ఇంకా దగ్గరికి వెళ్ళాలి, ప్రజల మధ్య ఉండాలి. లగ్జరీ ఉండకూడదు, ప్రభుత్వం దుర్వినియోగం ఖర్చు చేయకూడదు. ఓకే. ఉచిత విద్యతో పాటు ఉచిత వైద్యం, ఎవరైనా హాస్పిటల్లో పోతే తిరిగి వెళ్ళకూడదు. ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ అని వేధించకుండా వాళ్ళకి ఉచిత విద్య ఈ రెండు కాన్సెప్ట్ చేస్తే గవర్నమెంట్ సూపర్. అది కూడా పవన్ కళ్యాణ్ ఈ ప్రత్యేక దృష్టి పెట్టాలి. అయితే తమిళనాడులో విజయ్ గారు గెలిచాక పవన్ గారి మీద ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది. అవును. విజయ్ గారు లాగా పవన్ గారు కూడా సింగిల్ గా పోటీ చేయాలి దమ్ముంటే అంటున్నారు మాజీ మంత్రి రోజా గారు. లేదండి, అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు. అక్కడ ప్రత్యామ్నాయం లేదు. అవును. అక్కడ స్టాలిన్ గారును ప్లస్ బీజేపీ గవర్నమెంట్ అలయన్స్తో రెండు పార్టీలు పోటీ చేశాయి. కానీ ప్రత్యామ్నాయం అనేది ఇంతకుముందు ఎవ్వరు కూడా రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ వాళ్ళు ఈ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అక్కడ ఒక ప్రత్యామ్నాయం చూశారు. ఈయన ఎలా చేస్తారు అని చూశారు. మనం మొన్న జగన్ చూసాము, ఆయన పరిపాలన అందరికీ తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అనుభవం, మెయిన్ అనుభవం. ఆయన వ్యక్తి మంచోడు. అనుభవం లేకపోవడం వల్ల ఒక పరిపాలనా అధ్యక్షుడు చంద్రబాబు గారితో ఉంటే నేను అనుభవం నేర్చుకుంటా, భవిష్యత్తులో దాన్ని పునాది వేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాను. అది ఆయన చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాట అది. బట్ ఆయన అభిమానులు కోరుకుంటారు, కానీ ఆ అభిమానులే ఓట్లు వేయలేదని ఆయన బహిరంగ ప్రదేశాలు చాలా చోట్ల చెప్పారు. ఒకవేళ ఈ ఒత్తిడి ఎక్కువ పోటీ చేస్తే చేయకూడదు. ఆయన బ్లంట్ మిస్టేక్. ఎందుకంటే ఇప్పుడున్న 100% అనేది కూడా 50% కూడా రాకపోవచ్చు. ఎందుకంటే అది అభిమానులకు కూడా తెలుసు. ఎందుకంటే ఒక వ్యక్తి రొట్టె ఉంటేనే, పిండి ఉంటేనే రొట్టె చేయగలుగుతాడు. కానీ పవన్ కళ్యాణ్ ఆర్థిక వనరులు చేయగలిగే కెపాసిటీ లేడు. ఇంకా ఆయనకి ఐఏఎస్ల మీద పట్టు రావాలి. వాళ్ళు అభిమానులు ఒత్తిడి చేశారని కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తితోనే ఉండాలి, కొనసాగాల, చిన్నగా డెవలప్ కావాలి. చివరికి ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ నంబర్ 1 క్యాండిడేట్.